ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదములు చెంతకొస్తున్నాం. కొంత సమయాన్ని మేము ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. వాళ్ళలో పాల్పొందనగా వాక్యపిల్లో మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగమైన రీతిలో వాళ్ళలో పాల్పొందడానికి కృప దయచేయి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. పాపకు రక్షణ విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమైన నడిపించు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19వ వచనము అందరము కలిసి చదువుకుందాం. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. ఆమెను రహస్యముగా విడనాడ ఉద్దేశించను. ఇది క్రిస్మస్ రహస్యము అందాం. ఏంటి రహస్యము? క్రిస్మస్ రహస్యం. 1 డిసెంబర్ నుంచే క్రిస్మస్ సెలబ్రేషన్స్ మస్తు చేసుకుంటున్నారు ఈ సంవత్సరం కదా, చేసుకుంటుండ్రా? ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను. మన సబ్జెక్టు ఏంటిది ఇప్పుడు? రహస్యము. ఏంటిది? యోసేపు నీతిమంతుడు. ఎవరు? నీతిమంతుడు అని ఇక్కడ రాయబడింది, అవునా? నీతిమంతుడై ఉండి రహస్యముగా విడిచిపెట్టాలనే యోచనలో ఉన్నాడు. ఎవరిని? ప్రదానము చేయబడిన కన్యకను. ప్రదానము చేయబడిన కన్యకును విడిచిపెట్టాలనే. ఒక్క నిమిషం, ఇక్కడ ఏంటంటే యోసేపు, మరియా యోసేపులు ఇద్దరు నీతిమంతులు, దేవునికి ఇష్టమైన ప్రజలు, భక్తి విశ్వాసములు కలిగిన వారు, ప్రార్థన సహవాసములు కలిగినటువంటి వారు. ప్రార్థన సహవాసములు కలిగినటువంటి వారు. అయితే ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే సంభవించబోయే సంగతులన్నిటినీ తెలియచేసినాడు. క్రీస్తు పూర్వము 740 సంవత్సరం. ఎప్పుడు? క్రీస్తు పూర్వము. క్రీస్తు అంటే ఆ యేసు ప్రభువారు భూలోకంలో రాకముందు, పుట్టక ముందు అని 740 సంవత్సరం పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రవక్తల ద్వారా ముందుగానే రాసి పెట్టాడు. ఏమని? యెషయా గ్రంథము 7:14. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలు. ముందుగానే చెప్పబడింది ప్రవక్తల ద్వారా. మరి యోసేపు మరి వినలేదా? ఆ పుట్టబోయే శిశువు ఎలాంటి వాడనే సంగతి ముందుగానే
పాత నిబంధనలో కాదు, కొత్త నిబంధనలు కూడా. మత్తయి 1:21 ఏమంటాడు? ఆమె ఒక కుమారుడు కలను తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుడు గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని ముందుగానే తన దూతల ద్వారా, తన ప్రజల ద్వారా, ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి ఎంత స్పష్ట. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చూడండి ఎంత స్పష్టంగా ముందుగానే దేవుడు రాసి ఉంచాడు ఇవన్నీ కూడా. అయినప్పటికీ కూడా నమ్మసత్యము కానటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. ఈ ఆత్మీయ సత్యము ఎరిగిన వారు ఎంతో సంతోషముతో ఆయన జన్మ కొరకు కనిపెడుతున్నారు. క్రిస్మస్ సంబరాలు ఏం చేస్తున్నారు? గగన స్థలాన్ని అంటున్నట్లుగా జరిగిస్తున్నారు. వారి సంతోషాన్ని, పట్టలేని సంతోషాన్ని. అలాంటప్పుడు యోసేపు ఒక్కడు ఏం చేస్తున్నాడు? నమ్మసత్యము కానటువంటి పరిస్థితులు లోపల ఆయన ఏం చేస్తున్నాడు? నీతిమంతుడయ్యుండి అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ చూస్తున్నాడు. మరియా యోసేపులు దేవుని దృష్టికి యోగ్యులైన వారు. ప్రపంచం అంతట్లో కల్లా యవనస్తులైనటువంటి వారిలో అంతటి దేవుడు మెచ్చుకునగలిగినటువంటి భక్తి విశ్వాసము ఈ ప్రపంచంలో వారిని తప్ప ఇంకెవరు కూడా కనబడలేదు. వాస్తవంగా చెప్పాలంటే అంతటి భక్తి కలిగినటువంటి యవనస్తు కన్యక గర్భము ధరించిన సంగతి తెలుసు అందరికీ. ఏమంటారు? ఈ కన్యకలందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరి ద్వారా ఆ సర్వలోక సృష్టికర్త మరి లోకంలోనికి రానై ఉన్నారనే సంగతి ప్రార్థనలు, ఆరాధనలు, మరి అన్ని ఏ విధంగా చిత్తపడాలో ఆ విధంగా చిత్తపడుతూ ఉన్నారు. అయితే మరియా యోసేపు లాంటి భక్తి జీవితం లోకంలో ఒక్కరు కూడా కనబడలేదు. ఏలు పెట్టు చూపనంతస్తులో ఉన్నటువంటి వారు. నిజానికి ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఏమంటారు ఇక్కడ? ఆ దినాల్లో వాస్తవంగా చెప్పాలంటే మరి దేవుని యొక్క ప్లాన్ ఎట్లుంటుందంటే అన్య జనులను సైతం ఆయన వాడుకుంటాడు. అన్య జనులను సైతం ఇక్కడ మనం చూస్తాము. ఆ కైసరు ఔగుస్తు వలన ఏం చేయబడ్డది? ఆజ్ఞాపించబడింది. ఏమని? జనసంఖ్య రాయించాలని. అది దేవుడు ఆయనను వాడుకున్నాడు అంతే. ఎందుకంటే అప్పుడు మరియా యోసేపులు ఉన్న గ్రామము నజరేతులో వీరు ఉన్నారు. నజరేతులో వింటే అప్పుడుకి మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించింది. ఆ పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిన మరియా యోసేపులు ఎక్కడున్నారు? అప్పుడు నజరేతులో ఉన్నారు. నజరేతులో అప్పుడు లేఖనములు ఏం చెప్తాయి?
బెత్లెహేము అను గ్రామంలో ఆయన జన్మించాల. ఎక్కడ? బెత్లెహేము అను గ్రామంలో, పశువుల పాకలో ఆయన పరుండబెట్టాల. వీళ్ళు ఉన్నది ఎక్కడ? నజరేతులో. వీరు యూదా గోత్రానికి చెందిన వారి ఇరువురు, మరియా యోసేపులు. కనుక ఇప్పుడు దావీదు పట్టణం దగ్గరికి వెళ్ళాలంటే వీరు తమంత తాము వెళ్తారా? వెళ్ళడానికి వీలు లేదు. అప్పుడు దేవుడైన ఆ ప్రభు కైసరు ఐగుస్తును వాడుకున్నాడు. మొదటి ప్రజా సంఖ్య వ్రాయించడానికి ప్రపంచమంతటికి అనౌన్స్ చేసినాడు. ఎవరి వంశావళి ఎక్కడ మరి రాయబడాలో ఆ గ్రామాలకు వెళ్ళిపోవాలి. అది ఆర్డర్ అంతే. అది దేవునికి ఆజ్ఞ, రాజాజ్ఞ. అప్పటికి మరియా కనే దినాలు దగ్గరలో ఉన్నాయి. నడిచి వెళ్ళాల. ఆ దినాల్లో ఈనాటి ప్లేన్లు, ట్రైన్లు, బస్సులు, కార్లు ఉన్నాయా? ఎక్కడ వెళ్ళాలని, ఎంత దూరం వెళ్ళాలన్నా నడిచి వెళ్ళాల. నడిచి వెళ్ళాలంటే దిగ్గు వస్తుంది ఆయన. అప్పటికి 9 మాసాలు మోచుకొని వెళ్తుంది. అప్పుడు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాజాజ్ఞ కాకపోతే వీళ్ళు అక్కడ వెళ్ళేవారు కాదు. లేఖనాలు కూడా అన్ని తప్పు అయ్యేది. అది కరెక్ట్ కాదు. రాజాజ్ఞాపించాడు, దేవుడు వాడుకున్నాడు కనుక వీళ్ళు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వెళితే ఎక్కడంటే ఈ రోమా ప్రభుత్వం వారు అప్పుడు ఆ దినాల్లో పరిపాలన చేస్తున్నారు. ఈ రోమా ప్రభుత్వము ఇటలీ దేశంలో ఉంది. ఎక్కడుంది? ఇటలీలో. ఈ ఇటలీలో ఉన్నటువంటి ఈ రోమా ప్రభుత్వం వారు వాడుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు బెత్లెహేముకి వెళ్ళాల. మరియా యోసేపులు ఎక్కడైనా ప్రజా సంఖ్యలో వ్రాయబడాలంటే ఏం చేయాలా? బెత్లెహేముకి వెళ్ళాల. కనుక వారు యోసేపు రహస్యం అయితే ఇది తుండగా యోసేపు రహస్యపు ఆలోచనలో దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలో ఉన్నాడు. కానీ ఇంకా కన్ఫర్మేషన్ ఆయనకు రాకపోతే అప్పుడు అంటాడు, అయితే యేసు లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా పాప పరిహారార్థమై బలిగాను జన్మించనై ఉన్నాడనే సంగతి ప్రపంచమంతటికి కూడా తెలుసు. అందరి కనిపెడుతూ ఉన్నారు. అయితే సంగతి ఇక్కడ ఏంటంటే, ఒక సంగతి మరియా రహస్యం అనే సంగతి తెలితే ఇక్కడేమో చాలా బాగుంది. మరియా తల్లి కాబోచున్నది అని యోసేపు తెలుసుకొని దేవుని ఆలోచనను పక్కకు పెట్టి దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు. యోసేపు మరియా ప్రధానమైతే చేయబడింది. అప్పటికి భర్త అనబడ్డాడు. ప్రధానం చేయబడిన వెంటనే అనౌన్స్మెంట్ ఏమైంది? భర్తని డిక్లేర్ చేశారు. అంతేగా భర్తని డిక్లేర్ చేసినారు. అయితే వారిద్దరి మధ్యలో ఎలాంటి సంబంధం లేదు. అయితే పరిశుద్ధాత్ముని వలన గర్భము ధరించిన సంగతి మరియకు కన్ఫామ్ అయింది. ఎట్లా? ముందుగానే మరియ చెప్పింది ఏమని? దయాప్రాప్తురాల నీకు శుభం అన్నారా? అయితే మరియను దేవుడు దర్శించిన వెంటనే ఇక్కడ జరిగితే మాట ఎంత స్పష్టంగా ఉంది చూడండి. ఇక్కడ చదివి వినిపిస్తాను. లూకా సువార్త 1 26 నుంచి చదవండి.
6వ నెలలో ఆ. గబ్రియేలును దేవదూత ఆ. గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన చాలు. ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మ వల్ల గర్భము ధరించింది. అయితే ఇతడు నీతిమంతుడు, ఆమెను అవమానపరచులక ఏం చేసినాడు? మరియ సంగతి ఇందులో మనం చూడం, ఓన్లీ యోసేపు సంగతిని మనం చూస్తాం. యోసేపు రహస్యపు ఆలోచనలు, దైవ కార్యమును యోసేపు అపార్థం చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? దైవ కార్యమును యోసేపు అపార్థం చేసుకుంటున్నాడు. ఎట్లా? 1:19 మనం చదివినాం కదా, మత్తయి 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునలుగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. అపార్థం చేసుకుంటున్నాడు. అయితే సంగతి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ విచిత్రమైన విషయాలు లోకమంతా ఆలోచిస్తూ ఉన్నది. ఈ కుటుంబము ఒక పక్షముగా మరియ పక్షంగా ఉన్నారు, కొందరు యోసేపు పక్షముగా ఉంటున్నారు. ఈ వీళ్ళిరువురిలో ఏం చేస్తున్నారు చూడండి. ఇక్కడ యోసేపు అపార్థం చేసుకున్న దాన్ని ఏం చేస్తున్నాడంటే, దేవుడు, ఇది అవమానమే కాదు, అపార్థం చేసుకోవడమే కాదు, ఇది ఒక అవమానము, అనుమానం కూడా. అమ్మాయి పై తప్పు అర్థం చేసుకోవడానికి లేఖనములకు దేవునికి విరుద్ధంగా తలంచడము ఇంకోటి, అవమానం ఒకటి, అనుమానం కూడా, అమ్మాయి పేరు మీద అనుమానం కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. అనుమానం అది ఇలాంటి ప్రశ్నల్లో ఏం చేస్తుందంటే, ఒకప్పుడు అవ్వ కూడా ఇది ఎదుర్కొంది. లోపల ఆమె ఇది నిజమా అనే ప్రశ్నకు అప్పుడు ఎదుర్కొన్నట్టుగా ఇక్కడ కూడా ఇప్పుడు మరియ యోసేపు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు యోసేపు గారికి ఎదురుపడ్డది. దైవాత్మ క్రియలకు మన ఆత్మ క్రియలకు చాలా భేదము కనబడతా ఉన్నది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ అనుమానము మరి ఎవరిలో కాదు, సాక్షాత్తు తాను ప్రదానం చేసుకున్న మరియపై, పెళ్లి కాని కన్యలపై యోసేపుకు ఇట్టి అనుమానము. ఇప్పుడు మరియా గర్భవతి, ఆమె నిజముగా దైవభక్తి. ఆయన ఉద్దేశం ఏంటంటే, యోసేపు ప్రదానం చేపట్టింది. అయితే ఆమె ప్రార్థన జీవితాన్ని బట్టి నన్ను ఇంకా లోతుగా ప్రార్థనలోకి, భక్తిలోనికి నడిపిస్తుందన్న ఆసక్తి ఆయన మొదట ఉంది. అయితే నన్ను ప్రోత్సహించి ప్రార్థన జీవితాన్ని, సంఘానికి, సహవాసానికి నడిపించి ఆత్మీయ ఎదిగేలాగా చూస్తుంది కదా అనుకొని నేను అనుకున్నాను. కానీ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరుగుతుంది? అది విరుద్ధంగా ఆమెలో క్రియ జరుగుతుంది. అప్పుడు ఏమంటున్నాడంటే, యోసేపు ఏమనుకుంటాడంటే, నేనైతే సహించగలుగుతాను, దేవుని బిడ్డ అనుకున్నాను. అయితే స్త్రీ పురుష సంబంధం లేకుండా గర్వం ధరించేది ఎట్లా? ఇది నమ్మసత్యం కానీ క్వశ్చన్ ఇది. అది అట్లా ఉండని. నా స్నేహితులకు, నా బంధువులకు, పెద్దలకు, సంఘస్థులకు, దైవ సేవకులకు నేనేమి ఆన్సర్ చెప్పుకోవాలి? అంతే. ప్రతి ఒక్కరు నన్ను వేలు పెట్టి చూపించి ప్రశ్నిస్తుంటే నేనేం చెప్పాలా? అయ్యో, యోసేపుతో అంటారు, యోసేపు పక్షంలో ఉన్నవారు, లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఆత్మీయత లేని వారు ఏమంటారంటే, అయ్యో పాపం,
పిచ్చి యోసేపు మోసపోయాడు. మరియలో పవిత్రత ఉన్నదా? ఈమె పాపము చేసినది, వివాహము కాకముందే గర్భం ధరించిందంటే అది నమ్మడానికి వీలుందా? యోసేపు ఈ భయంకర నిజాన్ని ఎలా భరిస్తున్నాడు చెప్పండి. యోసేపు ఈ నిజమే ఎలా భరిస్తున్నాడు? లోకస్తులు అంటున్నారు యోసేపు చెవులు ఏమంటే గింగురమని వినిపిస్తున్నాయి ఈ మాటలన్నీ కూడా. ఇంత ప్రార్థనా పరురాలు ఆ కుటుంబము, వారి ఏలు పెట్టు చూపుల అంతస్తులో ఉన్నటువంటి కుటుంబము నిజముగానే ఆమె పాపం చేయకపోతే ఎట్లు గర్భం ధరిస్తుంది చెప్పండి. యోసేపు అవమానపరచు మనుష్య ఇలాంటి మాటలకు సంభాషణ ఏమవుతుందంటే, అవును, లోకంలో ఏ స్త్రీ పురుషులు ఇద్దరు కలయిక లేకపోతే గర్భము ధరించరు. స్త్రీ పురుష సంబంధం లేకుండా జరుగుతుందా? జరగదు. అవును, లోకంలో ఏ పురుషు కరగదు కనుక ఈ భయంకరత్వము నేను ఊహించుకోలేను. ఇది నా ఊహకు అందనిది. ఇవన్నీ తలంచుకుంటూ ఉంటే నిజమే నాకు అవమానం కలుగుతుంది. అందులో ఇది గర్భము. ఎవరి కనులకు నేను కప్పలేను. ఈ పాపాన్ని నేను దాచలేను. ఎన్ని రోజుల వరకు దాచగలుగుతాను? 2 నెలలు, 2, 3, 4 నెలలు దాచుకో. ఆ తర్వాత నేను చెప్పకపోయినా కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఎవరి కన్నులు నేను కప్పలేను. ఈ పాపాన్ని నేను దాచాలన్నా నేను దాచి ఉంచలేను అనుకుంటూ లోపల ఎలా 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 ఈ భయంకర అవమానం నేను ఎలా భరించాలి, లోకులకు నేను ఎలా జవాబు చెప్పాలి, ఇలా తలలో తాను యోసేపు మదనపడుచు ఎంతగా ఆలోచించి ఏ దారిన ఆలోచిస్తే కూడా సరైన ఆన్సర్ అనేది దొరకడం లేదు. అందరిలో నేను ఎలా తలెత్తుకొని తిరగాల, వెళ్ళినప్పుడల్లా కనబడిన వారందరూ కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ఈ ప్రశ్నకి ఎట్లు జవాబు దొరకాల? అయితే మూడవది పాయింట్ ఏంటంటే, ఆ జ్యోతిర్మయుడైన యేసు మానవ మాత్రుడు జన్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. అందులో భాగంగా మరియను దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధాత్ముడు దైవ కార్యములు ఉద్దేశించినప్పుడు పాత్రగా ఎన్నిక చేయబడిన మరియ దైవ కార్యము నెరవేర్చడానికి ఒక సాధనంగా ఏర్పరచబడింది. ఈ దైవ ఏర్పాటు యోసేపు గ్రహించకపోవడము, యోసేపు ఫలించడి వాడని, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడని, ఇవన్నీ యోసేపు ఈ సత్యముని ఎరగకుండడము ఎంతకాలం వరకు సహించగలుగుతాడు అంటాడు. తనలో అనేక అనుమానములు గూడు కట్టుకున్నాయి. యోసేపులో ఏమన్నాయి? అనేక అనుమానాలు గూడు కట్టుకున్నాయి. ఇంతవరకు దేవుని నిలయముగా నున్న యోసేపు హృదయము చూడండి, ఇంతవరకు మరియా హృదయం ఏ విధంగా అయితే దేవునికి ఆలయముగా ఉందో, యోసేపు హృదయం కూడా ఆయనకు ఆలయముగా ఉన్నది. అంత పవిత్రంగా ఉన్నాడు. అయితే దేవుని నియముగా ఉన్న యోసేపు హృదయము ఈ అనుమానముల చేత దేవునికి దూరమై ఏం చేస్తున్నాడు? అపవాది క్రియలు లోపల తలంచుకుంటూ ఆత్మీయంగా చల్లారిపోయి దినదినం సమీపస్తుడు అయ్యేదానికి బదులుగా దూరస్తుడు కావడం చూస్తున్నాం. అందుకు దేవుని ఆత్మకు వ్యతిరేకముగా ఆలోచించి మరియను రహస్యముగా విడిచిపెట్టడానికి ప్లాన్ కలిగి ఉంటున్నాడు. యోసేపు హృదయములో పరిపరి విధములుగా ఆలోచన చెలరేగే సమయంలో
పరిశుద్ధులు దేవుని యందు భయత కలిగినటువంటి వారు ఆమెను చూసి ఏమంటున్నారంటే, ప్రధానమాడితివి, ఈమె ఎంత భక్తి కలిగిన దైవజనురాలు అనుకున్నాము, నమ్మటానికి కూడా వీల్లేని పరిస్థితులు మరియలో కనబడుతున్నాయి. ఎంత మంచి మైటీ గాడ్ సర్వెంట్స్ సైతం కూడా ఆమెను నమ్మలేకపోతున్నారు. అంత దేవుడి కార్యం జరిగించినాడు అనడానికి కూడా ఇక్కడ ఒక మాట ఉంది, నమ్మకముగా భక్తిగా జీవించునని నమ్మితిమి. ఈమెలో అట్టి ఆత్మీయత ఏ కోణాన కనబడలేదు. ఈమె భక్తి కలిగిన విశ్వాసి అనుకున్నాను. ఈమె నన్ను మరింత ప్రార్థనలో నడిపిస్తుందని తలంచాను. ఇప్పుడు ఈమెలో పాపము పడింది. ఈమెలో పాపములో పడినప్పుడు ఈమెలో భక్తి లేదు, నమ్మకంగా ఉంటుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు ఈమె నమ్మకం ద్రోహం తలపెట్టింది. నా పక్షముగా నమ్మించి మోసం చేస్తున్నది అనిపిస్తుంది. ఎంత మోసం జరిగిపోయింది, ప్రదానం చేసుకున్నాను ఇలాంటి వ్యక్తిని అని ఎన్నో విధాలుగా తన మనసులో ప్రవేశిస్తున్నాడు. నేను ఇక తల ఎత్తుకొని ఈ సమాజంలో జీవించలేను, ఎలా నేను బ్రతకాలి, ఎట్లా నా జీవితం, ఇలా ఎంత అనుమానం అవమానం యోసేపులో కలిగి దినదినము తిన్నది కూడా నీరైపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అట్లా రహస్యపు ఆలోచనలో యోసేపు కలిగి కొనసాగుతూ, నేను ఈ భయంకరమైన వేదన భరించలేను, చివరి తీర్మానంకి వచ్చాడు. ఏమని? ఈ భరించలేని అవమానాన్ని, వేదనని భరించలేను, మరియు సహించలేను. ఎలా నేను నా జీవితాన్ని కొనసాగించేది? ఇక ఈ అవమానం భరించలేను గనుక మరియను విడిచిపెట్టుటయే ఇక మిగిలిన మార్గం. మరియను విడిచిపెట్టుటయే మిగిలినటువంటి మార్గం అని యోసేపు నిర్ణయానికి వచ్చాడు. చివరి ఫైనల్ డిసిషన్ ఏంది? లోపల విడిచిపెట్టడమే. అనుమానపు ఉచ్చులో యోసేపు పూర్తిగా పట్టబడ్డాడు. అనుమానముతో అతని హృదయము రగిలిపోచున్నది. అనుమానపు అగ్ని అతన్ని దహించి వేస్తుంది. యోసేపును గూడు కట్టుకున్న ఈ భయంకరమైన పాపము అతడిని దైవ చిత్తాన్ని దూరం పరుస్తుంది. దైవ చిత్తానికి ఏం చేస్తుంది? దూరం కాకుండా దైవాత్మ నింపబడిన ఆయన హృదయం ఇప్పుడు దురాత్మతో నింపబడి కొనసాగిస్తుంది. ఇతని హృదయంలో ఎంతో భయంకరమైన ఆలోచన మొదలెడింది. అతని హృదయాన్ని విషపు ఇల్లులుగా మార్చబడ్డాయి. దేవుని ఆలయం ఏమైపోయింది? విషపు ఇల్లుగా పడింది. ఆ ఆలోచన అతని హృదయంలో విషపు జల్లులు కురిపించింది. అదే మరియను రహస్యముగా విడిచిపెట్టుటకు పురికొల్పింది. అనుమానపు అగ్ని జ్వాలలలో యోసేపు ఆహుతి కావడము, దేవుడు ఆయన దూత ద్వారా అతని కళ్ళ హృదయం తెరవడము, దేవుని కృప యోసేపు పక్షముగా నుండగా అతడు రహస్యముగా చేయవలసిన పనిని ప్రభు అడ్డుకున్నాడు. చివరికి ఏమైనాడు? ఈ విధంగా లోపల అడుక్కుంటూ కొనసాగిస్తూ ఉన్నప్పుడు హృదయం యొక్క ఆంతరం ఎదిగినటువంటి ఆ మహాదేవుడు అయితే మరియ ఏ దూత అయితే మరియతో మాట్లాడిందో అదే దూత యోసేపుతో మాట్లాడుతూ వచ్చింది. ఈ సందేహము, రహస్యము, యోసేపు నీతిమంతుడు అనే విషయాన్ని ఇక్కడేం జరుగుతుందంటే ఇతనిలో సంబంధమైన జ్ఞానం, ఆలోచన, దైవ చిత్తాన్ని ఎరగకుండానే మరియ కన్నక గర్భవతి గర్భం ధరించింది. ఇంకా ఏమంటారు? అది నా పరువు ఏం కావాలి?
నేను చాలా నీతి గలవాడను అని అందరూ నన్ను ఎక్స్పెక్ట్ చేసినారు. ఈ పరిస్థితిలో నేనేం చేయాలి? ఆమెను అవమానపరచలేను. ఆమెను ఈ స్థితిలో భారీగా స్వీకరించను. నేను ఆమెను ఏం చేయను? అవమానం పరచకుండా భరించలేను. నా నీతిని నిరూపించడానికి నేను ఆమెను రహస్యముగా వదిలిపెట్టడమే ఒకటి నా తీర్మానం. రహస్యముగా వదిలిపెట్టడమే ఒక తీర్మానం. ఇది ఎంతో భయంకరమైన ఆలోచన, దైవ చిత్తానికి విరుద్ధమైన ఆలోచన. ఇది యోసేపు హృదయాన్ని ఓ పురుగు లాంటి మరి తనలో కార్యం జరుగుతూ ఉన్నది. ఎన్నో ఆలోచనలు, వాటిలో ఆమెను రహస్యముగా విడిచిపెట్టి ఆలోచనలో ఉన్నాడు. ఈ అవమానము, ఈ అనుమానం ఎవరికంటే సాక్షాత్తు నీతిమంతులని యోసేపులోనే జరుగుతుంది, ఇంకా ఎవరు కాదు. ఎంత సలహా ఇస్తూ వచ్చినప్పటికీ దాన్ని తీసుకునే స్టేజ్లో లేనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. యోసేపు 2 రహస్యములు వెన్నంటి ఉన్నవి. ఒకటి అతడి వేధిస్తూ ఉన్నాయి. ఏంటంటే మరో 2 ఆలోచనలు ఉన్నాడు. అవేనగా ఒకటి రహస్యము, రెండవది విడిచిపెట్టడం. ఒకటి రహస్యము, ఒకటి విడిచిపెట్టడం. అయ్యో, ఇది ఎంత భయంకరమైన ఆలోచన! ఈ 4 విధములైన ఆలోచనలు యోసేపు హృదయాన్ని తొలిచేస్తున్నాయి. ఇలానే ఈ దినాల్లో ఎందరో క్రైస్తవులు ఇట్టి తలంపుల ఆలోచనలు కలిగి ఉంటున్నారు. వీరు పైకి నీతిమంతులుగానే, భక్తి పరులుగానే, మరి సంఘక్షేమం కోరువారుగానే, సువార్త వ్యాపించుటకు కారకులుగానే కనబడుతున్నారు. కానీ ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, వీరు పైకి నీతిమంతులుగా, భక్తి పరులుగా, సంక్షేమము కోరువారుగా, సువార్త వ్యాపించుటకై కారకులుగా కనబడుతున్నారు. కానీ వీరి హృదయములో యోసేపుకున్నట్టి ఆ 4 కార్యములు ఉండి కరకు మార్గంలో రాజ్యం ఇక్కడ కరకు మార్గములో రాళ్ల మధ్యలో పడి విత్తనం వలె అయిపోతుంది అనుకుంటున్నాడు. అవమానము కలగక కొందరు భరించలేక, దాన్ని జయించలేక తమ్మును తాము దేవుని ఉగ్రతకు అప్పగించుకొని భ్రష్టులైపోతున్నారు. ఒకసారి మన పూర్వీకులైన ఇశ్రాయేలీయులు దావీదు శత్రువులను జయించ చేత దావీదు 10,000 కొలది, సౌలు 1,000 కొలది శత్రులు అతను చేసిరని స్త్రీలు తంబురములతో, వాద్యములతో పాటలు పాడుతూ, నాట్యం వేస్తూ, గాన ప్రతిగానములు చేస్తూ ఉంటే, సౌలు ఆ స్త్రీ చేసినటువంటి స్తుతిగానముల మనస్సునందు ఏం జరిగింది? అవమానం కలిగి నాటి నుండి ఏం చేసినాడు? దావీదును ఏం చేసినాడు? విషపు చూపు చూస్తూ మరి చంపడానికి వెంటాడుతూ వచ్చినాడు. చంపడానికి అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ మార్చాలి చూడండి. అంటే యోసేపుకు కన్య అయిన మరియ మీద ఆ రహస్యము ఏంటి? ఏ రహస్యము? లోపల తనను విడిచిపెట్టాలని వెంటాడుతూ ఉన్నప్పుడు మరి ఎంతమంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎంతమంది చెప్పినా కూడా నమ్మసక్యము కానటువంటి క్రియలు ఆయనలో కనబడుతున్నాయి. ఆమెలో అప్పుడు యోసేపు పక్షముగా మాట్లాడేవారు కొందరున్నారు, మరియ పక్షము కూడా కొందరున్నారు. అయితే మరియ పక్షంగా సాధారణంగా తక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే మీకు ముందుగానే చెప్పినాను, మరియ విషయంలో ఆ సర్వలోక సృష్టికర్త అయిన ఆ మహాదేవుడు శరీరధారిగా మరి భూలోకంలోకి రాకముందు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్వం ధరించింది. ఇవన్నీ కూడా చాలా చక్కగా జరిగాయి. అయితే సంగతి ఏంటంటే, ఒక సీక్రెట్ మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా కన్యా గర్భము ధరించింది వాస్తవమే. మనుషులు ఎవరైనా నమ్ముతారా? ఎవరు కూడా నమ్మడం లేదు. 1:16 చూడండి.
మత్తయి 1:16. యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, ఆమె యందు క్రీస్తు అనబడి యేసు పుట్టెను. విన్నారా? ఎంతవరకు మీకు అర్థమైంది ఈ భాష? ఆమె యందు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె యందుగా ఈమె స్త్రీ పురుష సంబంధాలు కలిగినటువంటి కలంకం కాదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆమె యందు ప్రభు సృష్టికర్తైన దేవుడు ఆమెలో పుట్టాడు, కానీ ఆమె స్త్రీ పురుష సంబంధాలు గర్వం ధరించింది కాదు. ఆ విధంగానే ఈ యోసేపులో మరి అనుమానం ఎక్కువైపోయి, రహస్యం ఎక్కువై, మరి రహస్యంగా వదిలిపెట్టే సమయానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చేస్తూ నీకు సౌలు దావీదు విషయం తీసుకొచ్చాను. అవునా? ఎందుకు తీసుకొచ్చాను చెప్పండి? దావీదు ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైతే మరి చేయలేని కార్యం ఎవరైతే ఉన్నదో దావీదు ద్వారా జరిగింది. అవునంటారా? ఎందుకంటే గొలియాతును చంపాలంటే 6 మూరల జానెత్తుగలిగిన గొలియాతు ఫిలిస్తీన్ల తరఫున ఉన్నాడు. అయితే అలాంటి వ్యక్తిని జయించడానికి వీరందరూ ఒక్కడే ఛాలెంజ్ చేస్తున్నాడు. గొలియాతు ఏమంటే, సైన్యమంతా రాని అక్కర్లేదు, మీలో ఎన్నికైన వాడు ఎవరైతే ఉన్నాడో ఒక్కరు నన్ను ఓడించండి, మేమందరం ఓడిపోతాం. లేదా మీరన్నా మరి నేను గెలుస్తా, మీరన్నా ఓడిపోతారు అని ఇది ఛాలెంజ్ చేస్తూ వచ్చినాడు. అప్పుడు ఈ బాలుడైన దావీదు ఎలాంటి వాడు? యవనస్తుడు, దాదాపు 20-30 సంవత్సరాల ప్రాయం కలిగిన వాడు. దేవుడి పక్షముగా పోరాడి ఈ సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఈ విధంగా మనం భయపెట్టిస్తే భయపడతామని దేవుని నామమున ఒడిసెలతో ఏం చేసినాడు? దేవుని నామమున ఎప్పుడైతే ఆ ఒడిసెలతో కొట్టాడో, ఎక్కడైతే కవచము కవర్ కాలేదో అక్కడ తాకి సంపూర్ణంగా జీతంగా. ఇక్కడ చూడండి, మీకు అది అర్థం చేస్తాను. చూడండి, దావీదు మీద ఎప్పుడైతే గెలిచినాడో ఇప్పుడు ఏమంటున్నారు స్త్రీలు పురుషులు? ఎక్కువగా స్త్రీలు ఏమన్నారు? దావీదు 10,000, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అనగానే దావీదు కంటే దావీదు కంటే హీనమైన వాడనా, అంత తక్కువ వాడనా, రాజుగా ఉన్న నన్ను ఆ పిల్లోనికి ఏం చేస్తున్నాడు? 10,000 కొలదని, నాకు 1000 కొలదని ఈ విధంగా వాళ్ళు పాటలు పాడుతున్నారే, అది ఎంతవరకు సాధ్యము అని విషపు చూపు చూస్తూ చంపడానికి వెంటాడుతూ వచ్చినాడు. దాని అర్థం ఏంటంటే, యోసేపు మరిని ఏ రకంగా కూడా లోపల విడిచిపెట్టాలనే తీర్మానం తీసుకొచ్చినట్టుగా దావీదును సౌలు వెంటాడి హతమార్చడమే ఒక ప్లాన్ అన్నట్టుగా ఆ రకంగా కొనసాగిస్తూ వచ్చినాడు. అందుకే ఇక్కడ అంటాడు, మనం చూడండి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 7 నుంచి చదవండి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు 1000 కొలదియు. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయొచ్చు వాయించుచు సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది శత్రువు అతను చేసేది. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండినందున అతడు బహు కోపము తెచ్చుకొని, చూసావా, ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉన్నందున అతడు బహుగా కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు, నాకు 1000 కొలది అనియు స్తుతులు పాడి రాజ్యము తప్ప మరి ఏమి అతనికి తీసుకునగలడు అనుకొని, కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు యోసేపు ఎప్పటి నుంచి విరుద్ధంగా తలంచాడు? గర్భము ధరించినప్పటి నుండి, అంతేనా? ఆ విధంగానే సౌలు కూడా ఎవరు చేయలేని కార్యం చేసి పెడితే కూడా సంతోషించేదానికి బదులుగా ఏం చేస్తున్నాడు? విషపు చూపు వెంటాడుతున్నాడు చంపడానికి. సాతాను యొక్క కార్యం అది, సాతాను యొక్క కార్యము. కనుక
నీతిమంతుడైన యోసేపు మరియా ప్రదానం చేయబడింది, వారు ఏకం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం అయింది. ఈ విషయంలో ఎరిగిన యోసేపు ఇందులోని దైవ చిత్తము దేవుని ఏర్పాటు గ్రహించలేదు, కానీ తొందరపడినట్లుగా అతడు తీసుకున్న నిర్ణయము మనకు తెలిసిపోతుంది. అందుకే ఆమెను విడిచిపెట్టాలని, అందున రహస్యముగా విడిచిపెట్టాలని ఉద్దేశించాడు. ఇది అతనిలో తొందరపాటు తనాన్ని అతన్ని అవమానపరచకుండా జ్ఞాపకం తీసుకొని వస్తుంది. ఇది నీతిమంతుడు అని వ్రాయబడి ఉన్నది కనుక అందుకే మరియను అవమానపరచనొల్లక రహస్యముగా విడిచిపెట్టాలని తలంపు. ఇతడు నీతిమంతుడని పేరు రాకపోతే ఆ విధంగా తలంచేవాడో లేదో తెలియదు. ఇతని నీతిమంతమును రహస్యముగా చేరుద్దేశించిన పనిలో ఇతనికి కొన్ని గుణగణాలు ఇక్కడ మనం తెలియజేస్తూ వస్తున్నాడు. అవన్నీ చూడాలి ఇప్పుడు. కానీ ఒక్క సంగతి మీకు తెలియజేస్తుంది ఏంటంటే, యోసేపు నీతిమంతుడు అని వ్రాయబడినది. ఇతడు నీతిమంతుడై ఉండి మరియను అవమానపరచలేక ఆమెను విడిచిపెట్టాలని ఏం చేసినాడు అనుకున్నాడు. అయితే కానీ ఒకటి మర్చిపోయాడు. ఏంటది? ఇతడు ఆమెను విడిచినట్లయితే ఆమెను లోకములో అవమానిస్తుంది. భర్తతో ఏకము కాకమునిపే గర్భవతి అయింది, ఈమె ఎంత భయంకరమైన పాపియో అని తలుస్తుంటారు. వాస్తవంగా ఒకటేంటంటే, మీకు చదివి వినిపించినప్పుడు మీకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడు, యోసేపు రహస్యముగా అనుమానించి లోపల విడిచిపెట్టినట్టయితే, ఇప్పుడు మరియా పరిశుద్ధాత్మ గర్భం ధరించిందని ఎవరైనా నమ్ముతారా? లోకమంతా కూడా ఆమెను ఏలుబెట్టి చూపిస్తారు, నేరస్తురాలుగా ఎంచుతారు, యోగ్యురాలుగా ఏమాత్రమును ఎంచరు. ఎంత భయంకరమో చూడండి. కానీ అట్లు ఏం చేసినారు? ఇది భయంకరమైన ఇట్టి భర్త అవమానించిన భరించలేదు, కానీ బయటికి లోకం అవమానిస్తే భరించడం వేరు, ఈయన మరి అనుమానించి భరించడం వేరు. అట్లు ఆ విధంగా చేసుకుంటూ ఏం చేసినాడంటే, చివరికి ఒక్క మాట మీకు తెలియజేసి క్లోజ్ చేస్తాను. ఏంటంటే, ఇక్కడ భర్త అవమానించి భంగపరిచేదానికి బదులుగా బయట లోకంలో అవమానపరిచే భరించటం, అందు భర్త దూరం అయినప్పుడు అట్టి, ఇక్కడ ఒక సీక్రెట్ ఏమిటంటే మీకు చదివి వినిపిస్తా. అందువల్ల భర్త దూరం అయినప్పుడు అట్టి క్రూరమైన మాటలు భరించడం, సహించడం ఏ స్త్రీ వల్ల కాదు. ఎందుకంటే యోగ్యురాలను పెంచుకున్నటువంటి ఈమెను అనుమానించి వదిలిపెట్టేస్తే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆమె విషయం ఏమనుకుంటారు? ఎంత అవమానానికి గురి చేస్తారంటే ఆమెను. ఇంకోటి, అంతకు ముందుగానే సమాజముగా కూడడం, మందిరంలో పనిచేయడం, ప్రార్థన సహవాసంలో కొనసాగించడం, ఇంత ఒక్కటి కాదు, ఆ కుటుంబం అంతా కూడా భక్తి కలిగిన కుటుంబము. అలాంటిది ఇప్పుడు ఈయన విడిచిపెట్టినట్లయితే ఏమైతుంది? ఎంత అవమానాన్ని భరించవలసి వస్తుంది. లోకం కూడా ఆ మరియ పరిశుద్ధురాలని నమ్మరు. అందుకే ఇక్కడ అంటున్నాడు నీతిమంతుడు అన్న మాటలో ఇతని నీతి మనకు కనబడుచున్నది. నీతిమంతులుగా ఎంచబడిన వారు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎందరో ఉన్నారు. వాళ్ళు కొందరు ఇక్కడ చూస్తాము, అవన్నీ ఇప్పుడు మనం చూడము. ఎందుకనగా నీతిమంతులు అనిపించుకున్న వారు చాలా మంది ఉన్నారు బైబిల్లో. చూడు, నోహు నీతిమంతులు అనిపించుకున్నాడు, అవునా? నోహు అనిపించుకున్నా లేదా? ఆదికాండం 7:1. తర్వాత యోబు నీతిమంతుడు అనిపించుకున్నాడు, యోబు 1:8. జకర్యా నీతిమంతుడు అనిపించుకున్నా లేదా? 1:6. లూకా 1:6. ఎలిజబెత్ నీతిమంతురాలుగా ఎంచబడింది, లూకా 1:6. అలాగనే సుమియోను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, లూకా సువార్త 2:25. యేసు నీతిమంతుడు అని
మనము చూసాం. ఆయన నీ మోటి యోహాను 1:9 మనం చూస్తున్నాం. ఈ విధంగా ధ్యానించాలంటే చాలా నీతిమంతులనబడిన వారు మరి యోసేపు లాగా తలంచలేదుగా, యోసేపు వలె. అయితే యోసేపు ఏ దూతనైతే మరియతో మాట్లాడిందో అదే దూత యోసేపుతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. చూడండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 నుంచి చదవండి. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుతుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఎప్పుడైతే దూత యోసేపుతో మాట్లాడినాడో అప్పుడు ఏమయ్యాడు? పాత లక్షణాలన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. అప్పుడు ఆమె చేర్చుకోవడానికి వెనకాడలేదు. ఇప్పుడు మీకు చివరి లాస్ట్ మూమెంట్ కొన్ని మాటలు చెప్పి ఇప్పుడు ఇక్కడ కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ప్రజాసంఖ్య రావడానికి అప్పటికి మరియా 9వ మాసం. ఇప్పుడు సంతోషం ఇద్దరికి ఏం చేస్తున్నారు? వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? బెత్లెహేము. ఎందుకు? వారు యూదా గోత్రానికి చెందినవారు కనుక తమ గ్రామంలో ఎక్కడైతే జాబితాలు రాయించాలో అక్కడికి వెళ్తూ వస్తున్నారు. అయితే సంగతి ఏంటంటే వెళ్ళే సమయానికి అది నెక్స్ట్ సబ్జెక్ట్ చూస్తారులేండి. వెళ్తున్నప్పుడు ఎప్పుడై ఈ మధ్యలో ఈ సీనరీ ఏమంటారు? యేసు ప్రభు పుట్టినట్టుగా పశువుల పాక, గొర్రెలు, జ్ఞానులు, మరి గొల్లలు ఇవన్నీ చూపిస్తూ ఉంటే అక్కడ ఈ అనుమానం అనే సంగతి అంతా కంప్లీట్గా అయిపోయి వాళ్ళిద్దరూ సంతోషంగా ఇట్లా కలుసుకుంటున్నట్టుగా, ఆ బేబీని సంతోషముగా మరి అంగీకరిస్తున్నట్టుగా మరియా యోసేపులు వాళ్ళు చూస్తే అంటే మానవుని జ్ఞానంతో చేసినారు. అది వాస్తవమైనది కాదు కానీ చెప్తున్నాను. ఎందుకంటే అలాంటి అనుమానాన్ని మార్చివేసింది ఎవరు? మాత్రం దేవుడు ఒక్కడు మాత్రమే. ఎందుకంటే ఆమెను సంతోషంగా చేసుకోగలిగినాడు, లేకపోతే ఎప్పుడూ వదిలిపెట్టేవాడు. దేవుడు మాట్లాడకపోతే కొన్నిసార్లు కొందరు వ్యక్తులు, విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పరిశుద్ధులు కానీ ఇలాంటివి మన వ్యక్తిగత జీవితాల్లో కొనసాగుతూ ఉంటాయి. దేవుడు మాట్లాడుతుంటే కూడా ఆ దేవుని మాటలను పక్కకు తోసి తమ సొంత తీర్మానంతో వెళ్ళి పరిగెత్తు నష్టాన్ని తెచ్చుకుంటారు. ఎప్పుడు యోసేపు నీతిమంతుడై ఉన్నాడు కనుక దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతున్న వెంటనే తాను ఏదైతే అనుమానించాడో, రహస్యముగా వదిలిపెట్టాలనుకున్నాడో అవన్నిటినీ ఏం చేసినాడు? వదులుకొని దేవుని మాటను నమ్మి ఆమె సంతోషముగా ఆమెను చేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా ఏదైతే దేవుడు మాట్లాడుతూ ఉంటే కూడా కొందరు మార్చుకోలేరు. అదే సీక్రెట్, అదే అనుమానంతో నిత్య శిక్ష పాత్ర అవుతారు. కానీ వారు సరి చేసుకొని ప్రభు చెప్పిన మాటకు లోబడి ఆ ప్రభు సంతృష్టి పెట్టే జీవితంలో కొనసాగారు. కనుక మన జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. చివరిగా ఒక్కటి మాత్రం, యోసేపు మరియల మధ్యలో ఏదైతే సంభవిస్తూ వచ్చిందో యోసేపు తన ప్రజలు కూడా చూడండి, యోసేపు పక్షంగా మాట్లాడినవారు ఇప్పుడు ఏం మాట్లాడినారు? అయ్యో పిచ్చివాడు యోసేపు, ఎంత అమాయకుడు, తెలిసి ఇంత మోసపోయాడు కదా అంటే ఇంకెట్లుంటుంది చెప్పండి? లోపలనే ఇంకా బాధ ఉంటే ఇంకా ఆ మాటలకు. అయితే అలాంటి మాటలన్నిటిని మర్చిపోయి దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చినాడో వాటన్నిటిని ఏం చేసినాడు? వదిలిపెట్టేశాడు. దేవుని మాట నమ్మినాడు, విధేయత చూపించాడు. వారు ఏకమై సంతోషముగా వారు బెత్లెహేము ప్రయాణమై వెళ్ళిపోయారు. విన్నారా?
కనుక మన జీవితంలో దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పటికీ నేను నమ్మకపోవడం ద్వారా రహస్యముగా దేవునికి విరుద్ధంగా తలంచి యోచించి క్రియేట్ చేస్తున్నాము. అంతం ప్రభుత్వం ముగిస్తామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా సరే ఒకటే సీక్రెట్ ఏంటంటే, యోసేపు తన జీవితాన్నంతని మార్చుకున్నాడు, నమ్మినాడు. మరియ ఏ విధంగా నమ్మిందో యోసేపు కూడా దేవుని దూత ద్వారా పలికిన మాటలు నమ్మి వారు ఏకమై సంతోషముగా ఆ సర్వలోక సృష్టికర్త ఆ ప్రభువును లోకములకు మరి బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. కనుక మన జీవితంలో ప్రభు మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే స్పష్టంగా దేవుడు చెప్తాడో అది 100% నమ్మాలా. నేనైతే నమ్మను అనుకుంటా కూర్చుంటే దేవునికి విరుద్ధంగా తలంచి తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఉండదు. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఒకటి చెప్తాను మీకు ఏంటంటే, కొందరికి దేవుని చిత్తం తెలుసుకోవడానికి తెలియదు. దేవుని చిత్తం తెలుసుకోవడానికి వారు తెలుసుకోలేరు. దేవుడు దైవ సేవకుల ద్వారా దేవుని వాక్యం ద్వారా మాట్లాడితే కూడా వారు నమ్మరు. అలాంటప్పుడు ఎంత నష్టం కలుగుతుంది. కనుక మనం సొంతగా దైవ చిత్తాన్ని తెలుసుకోగలిగే జ్ఞానం అన్న ఉండాలా, లేకపోతే దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు మరి దేవుని దూత ద్వారా మాట్లాడుతున్నప్పుడు యోసేపు నమ్మినట్టుగా మనం అట్లనన్నా నమ్మి యోగ్యులను అనిపించుకునే జీవితాన్ని లోకంలో కొనసాగించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏమంది, దేవుడు మాట్లాడుతూ వచ్చినప్పుడు దాన్ని 100% ఏం చేయాలా? పాతవన్నిటిని వదిలిపెట్టాలి. దేవుని మాట కన్ఫర్మేషన్. అందుకే సౌలు నమ్మినాడా, దావీదును నమ్మినాడా చెప్పండి. చూడండి, సౌలుకు ఇక్కడ యోసేపుకు భేదం చెప్తున్నా. ఎప్పుడైతే సౌలు అభిషేకించబడినవాడే, దావీదు కూడా అభిషేకించబడినవాడే. కానీ సౌలు మాత్రము వెంటాడుతూనే ఉన్నాడు, చంపడానికి వెంటాడుతున్నాడు. అయితే సీక్రెట్గా దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉంది కనుక తప్పించుకుంటూ రక్షిస్తూ కాపాడుతూ వచ్చినాడు. విన్నారా? శత్రువు మనల్ని వెంటాడుతూ వస్తుంటాడు. అయితే దేవుని పక్షంగా నమ్మకంగా ఉన్నట్లయితే ఆయనే మనల్ని కాపాడుతాడు, మనను తప్పిస్తాడు, మన అవసరాలు తీరుస్తాడు. కనుక అలాంటి విశ్వాసంతో మనం కొనసాగాలి. శత్రువు ఎంత పని చేసినప్పటికీ ఏం చేయాలా? వాటిని అంత లెక్క చేయక అవసరము లేదు. అర్థమైందా? కనుక మన జీవితంలో ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని నమ్మాలా. 100% నేనైతే నమ్ముతాను. దేవుని మాటను 100% నమ్ముతాను నేను. ఎందుకంటే మీకు చెప్తున్నాను, మీరు నేర్చుకోవడానికి చెప్తున్నాను. మీ పిల్లలకు కొందరు తెలియదు కనుక చెప్తున్నాను. నేను ఒక విషయం ప్రార్థన చేస్తూ వచ్చినాను అనుకోనండి. ఏదైనా ఒక ప్రార్థన చేస్తూ ఉంటే దేవుణ్ణి ఏదైతే అడుగుతానో అది అడిగినప్పుడు దేవుడు దానికి స్పష్టంగా తెలియజేస్తాడు. ఆ పని జరగకముందే మాట్లాడతాడు. జరగకముందే నాకు చూపించినప్పుడు నేనేం చేస్తాను? 100% నమ్ముతాను కనుక ముందే అందరికి చెప్పేసుకుంటాను. ఏం చేస్తాను? అది జరిగిపోయినట్టుగా చెప్పేస్తాను. చూడయ్య గారు చెప్పిండు, ఆయన ఇది ఒక్కసారి అయ్యిందా? ఒక్కసారి చెప్పుకున్నాడు గొప్పలు, కానీ అది వచ్చిందంతా అబద్ధాలే అనుకుంటారా లేదా? నా పక్షంగా ఎన్నడూ కూడా అట్లా జరగలేదు. ప్రతి చిన్నదానికి కూడా చెప్తున్నాను మీకు. అప్పుడప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తూ వచ్చినాను. విన్నారా? కనుక దేవుడు మాట ఇచ్చి తప్పనివాడు, అబద్ధ మాటకు నరమాత్రుడు కాడు. ఆయన మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. గోపికి ఒక మాట చెప్తుంది, మీరు కూడా వినండి. ఇప్పుడు మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి. మనము అన్ని అక్కర్లు ఉంటాయి, చాలా అక్కర్లు ఉంటాయి. ఆ అక్కర్లలో నెక్స్ట్ వెంటనే అయిపోయే ఏదైతే అవసరమో దానికి అన్ని ప్రార్థన చేయాలా, వెంటనే జరిగిపోయే ఇది కంపల్సరీ అనుకున్న దాని కొరకు ఎక్కువ భారంతో
ప్రెస్ చేసుకుంటూ భారంతో వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా దాన్ని ఎత్తిపడుతూ ప్రార్థన చేస్తూ రావాలి. వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దాని విషయం స్పష్టంగా తెలియజేస్తాడు. ఏమంటే నీకు చేస్తాను చెయ్యను, కొన్నిసార్లు ఆన్సర్ చేస్తాను, కొన్నిసార్లు చెయ్యను అంటాడు. కొన్నిసార్లు చెయ్యకపోతే కూడా మనం ఒక్కటే పట్టుబడుతుంటాం అది కావాలని. అది దైవ చిత్తానికి ప్రతికూలం. ఎందుకంటే దేవుడు మనం చేసే ప్రార్థనలకు వెంటనే ఆన్సర్ ఎట్లా దొరుకుతుంది మనకు చెప్పండి? మనం కొన్ని అంశాలు దేవుని సన్నిధిలో పెట్టినామా లేదా? వాటన్నిటికీ మనకి ఏదైతే అర్జెంట్ అవసరమో దాని కొరకు ప్రభు ఏం చెప్తాడు అనేది కనిపెడుతూ ఉంటాం. అయితే ఎట్లా మనకు తెలియాలి? వాక్యం ద్వారా. అమ్మా, వాక్యం ద్వారా. ఎవరు తెలుసా? ఎట్లా తెలుస్తుంది చెప్పండి? వాక్యం ద్వారా. మేము ఏమైనా యోసేపులాగా అనుమానించుకుంటూ వెళ్ళిపోతే వాక్యం ద్వారా నిజమే, నమ్మాలి, వాస్తవమే. కానీ ఆ అనుమానం పోయేది ఎట్లా? ఆ అనుమానము, ఆ రహస్యం పోయేది ఎట్లా? దేవుడు ఎప్పుడైనా నమ్మదగిన వాడు, తూచా తప్పకుండా నెరవేరుస్తాడు. చూడండి, మీకు చాలా ఎన్నో చెప్తూ వచ్చుకున్నాను. ఎగ్జాంపుల్ నోట్స్తో చెప్పినాను కానీ రిఫరెన్స్ ఇవ్వకుండా చెప్తూ వచ్చినాను. దేవుడు ఏదైతే చేస్తానన్నాడో, ఏంటిది? ఉద్యోగం కొరకు అని చెప్పాను, చేసినాను. దేవుడు నేను చెప్పిన మాట అక్షరాలు అట్లే ఉన్నాయి. చదువు వింటామా? ఇంకెప్పుడన్నా చూస్తామా? చూడండి ఎంత చాలా అలాంటి దేవుణ్ణి వర్ణింప సఖ్యం కానటువంటి ఆయన విషయంలో ఇక్కడ రాసి పెట్టినాను. చూడండి, మార్చి ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ అంటే ఎగ్జామ్స్ అప్పుడు 1974. అది 1974 మార్చ్ ఏప్రిల్ మధ్యలో ఇంటర్వ్యూకి ఒక్క ఉద్యోగంకు 12 మంది వచ్చిందని చెప్పాను కదా. అప్పుడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, సంఘం ప్రార్థన చేస్తుంది, నేను చేస్తున్నాను. చేసిన తర్వాత దేవుడు నాతో అన్నాడు, ఏమన్నా స్పష్టంగా చెప్పాడు. ఏం చేసినాడు చూడండి, డేట్స్ కూడా ఇది కన్ఫర్మ్ ఫర్ జాబ్ కొరకని కన్ఫర్మ్ చేసి పెట్టాను. చూడండి, 7 నుంచి చదవండి. 8వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము 7 నుంచి చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. ఏం చేస్తాడంట? నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము. ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకునకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపం ఉండదు. అది ఇనుపరాళ్లు గల దేశము. కొండలలో నీవు రాగి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. ఏం చేయాలా? నీకు ఇలాంటి ఉద్యోగం ఇస్తాను, ఎలాంటి అభ్యంతరం లేనటువంటి ఉద్యోగం, అన్ని చక్కటి ఉద్యోగం ఇస్తాను అది చెప్పిన వెంటనే అదేం జరిగింది? దేవుడు వెంటనే అది కన్ఫర్మ్ చేసినాడు. కనుక ఇదే సందర్భము నేను బెంగళూరు పరిచర్య కొరకని ప్రార్థన చేస్తూ వచ్చాను. బెంగళూరు పరిచర్య పోతే ఆ బెంగళూరుకు ప్రతి నెల వెళ్ళేవాడిని. వాళ్ళు పిలిచినారు, వెళ్తూ వచ్చాను. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు 2018లో ఇవి ఎప్పటికప్పుడు మర్చిపోతాను కనుక మాట్లాడిన వెంటనే అక్కడ డేట్ వేసుకొని ఆ రీజన్ కూడా రాసి పెట్టేస్తుంటాను. ఎందుకంటే మనము ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు, 60-70 సంవత్సరాలు గుర్తుంటాయా చెప్పండి? గుర్తుంటాయా? బాల్యం 16-17 సంవత్సరాల ప్రాయంలో రక్షింపబడి ఈ వయసు వచ్చేంత వరకు నేను గుర్తుంటాయా చెప్పండి? బైబిల్లో ఎక్కడికక్కడ రాసి పెడతా ఉంటాను. అవి సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటే నేను మర్చిపోకుండా ఉంటాను. విన్నారా? కనుక మన జీవితంలో దేవుడు
నేను గోపుతో అన్నాను, ప్రార్థన చేస్తావు కదా, దేవుడు నీతో మాట్లాడితే ఎట్లు మాట్లాడతాడంటే మీకు చెప్పడానికి మీరు కూడా నేర్చుకోనండి. దేవుని మన వర్షవాక్యం ద్వారా మాట్లాడతాడు, కుటుంబ వాక్యం ద్వారా మాట్లాడతాడు, సంఘంలో దైవ సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. మనం ప్రశ్న కలిగినాం. ఇప్పుడు గోపుడు ఉన్నాడు, ఆయన జాబ్ కొరకు కనిపెడుతున్నాడు అనుకుందాం. ఏమంట, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయి ప్రభా, నాకు ఇయ్యు, సంఘం అంతా ప్రార్థన చేస్తూ నేను కూడా చేస్తున్నా అంటాడు అన్నాడు అనుకో. అప్పుడు దేవుడు మాట్లాడినట్టు ఎట్లా తెలుస్తుంది నీకు? చెప్పు, ఎట్లా తెలుస్తుంది? ఒక వ్యక్తి మాట్లాడిన రీతిగా ఆయన వాక్యం ద్వారా, వర్షవాక్యం చదువుతున్నప్పుడు కానీ, కుటుంబ వాక్యం కానీ, సంఘం ద్వారా కానీ, దైవ సేవకుల ద్వారా కానీ ఆ ప్రశ్నకు ఆన్సర్ వెంటనే ఇస్తుంటారు. మీకు చాలా ఎగ్జాంపుల్ చెప్పినాను. హౌస్ రెంట్ విషయంలో ఒక సేవకుని మధ్యలో తీసుకొచ్చి నాతో ఇట్లా చెప్పినా గుర్తుందా మీకు? అంటే ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవడానికి చెప్తున్నాను, ఏదో గొప్ప కొరకు చెప్పడం లేదు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే వెంటనే 100కి 100 పాలను మనం ఏం చేయాలా? దాన్ని నమ్మాలి. అనుమానించి కొనసాగించొద్దు. చూడు, సౌలు అనుమానించి చంపేంత వరకు దేవుడు పక్కకు పెట్టేంత వరకు, లోకం నుంచి వేరు చేసేంత వరకు అట్టే జరిగించాడు. యోసేపు అట్లా కాదుగా. యోసేపు దేవుని దూత మాట్లాడగానే దాన్ని స్టాప్ చేశాడు, ఆమెను చేర్చుకున్నాడు, సంతోషంగా కుమారుని ఇచ్చాడు, కుమారుని లోకంలోకి ఇచ్చాడు. ఇచ్చినాడా లేదా? నాకు ఒక్క కొడుకున్నాడు, ఎట్లా ఇస్తా నేను అనుకుంటే ఆ దేవుని చిత్తం కనుక చేయాలంటే. నేను ఆగాన్ని చేసుకొని మనం బల్లో పాలు పొందుతాం. ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం. ప్రీతండి, యేసునామమున మరొకసారి పాసనికి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భాగములన్నిటిని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు సమస్తము చక్కగా చేసే దేవుడు, మా మేలు కొరకు చేసే దేవుడు, ఎన్నడూ పొరపాటు చేసే దేవుడు కాదు. మేము నరమాత్రం ప్రభా, నానా రకాల ప్రశ్నలతో కొనసాగించేవారం. అయితే మీ మాట కన్ఫామ్ చేసినప్పుడు పూర్తిగా నమ్మాలని మీరు మాకు చూపిస్తున్న లేఖనములను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాం. మానవ అద్దుబాట్ల విత్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలో మార్చి మీ నామకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరొకసారి మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.